హిందూ ఆలయంలోని ఒక దీపాన్ని ఆర్పడానికి సిద్ధమైన 150 మంది ఎంపీలు. హిందూ మతానికి అనుకూల తీర్పుపై జడ్జిని కుర్చీ నుంచి లాగేస్తామంటున్న డిఎంకే, కాంగ్రెస్ అండ్ టీం. మా డిఎన్ఏ హిందూ వ్యతిరేకమే అని నిరూపిస్తున్న ప్రియాంక గాంధీ. కనీసం నెహ్రూ విధానాన్ని కూడా పాటించకుండా పెరియార్ భావజాలంతో పురుడుబోసుకున్న డిఎంకేకి మద్దతిస్తున్న కాంగ్రెస్. దీపం పెట్టాలా, ఆర్పాలా? ఏం చేయాలి? 12 రోజులుగా దేశవ్యాప్త చర్చ ఇది. ఈ దీపంపై రగులుతున్న జ్వాల ఎవరి అజ్ఞానాన్ని దహిస్తుందో, ఎవరిలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుందో చూడాలి. తమిళనాడులోని తిరుపరన్కుంద్రంలో జరిగిన ఒక మత క్రీడ ఈనాటికి ఇప్పటికీ రగులుతూనే ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే, తిరుపరన్కుంద్రం అనే ప్రాంతంలో అక్కడ ఒక కొండ, ఆ కొండకు దగ్గర ఒక ఆలయం ఉండేది. కొండ కింద ఈ ఆలయానికి పైభాగాన 900 అడుగుల దూరంలో ఒక దీపస్తంభం ఉంది. ఆ ఆలయ ఆచారం ప్రకారం అక్కడ ఏడాదికి ఒకసారి జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉంటారు. అంటే శబరిమలలో మకర జ్యోతి వెలిగిస్తున్నట్టుగా సంక్రాంతికి, అలాగే అరుణాచలంలో మహాదీపం వెలిగిస్తున్నట్లుగా కార్తీక పౌర్ణమికి ఇక్కడ పెట్టే దీపాన్ని కార్తీక దీపం అంటారు. అంటే ఈ కొండపైన వెలిగించే దీపం కార్తీక మాసంలో అనే పెట్టరు. వారి ఆచార వ్యవహారాల ప్రకారం ఆ తిథి నక్షత్రాలు చూసుకుని ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఒక పెద్ద దీప జ్యోతిని అక్కడ వెలిగిస్తారు. అయితే ఈ కొండపైన 500 మీటర్ల దూరంలో, అంటే కొండ శిఖరాన ఒక దర్గా ఉంది. ఆ దర్గా అక్కడికి ఎలా వచ్చిందో నెక్స్ట్ చెప్తాను. అయితే ఆ దర్గాలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఏడాదికి ఒక్కసారి వెలిగించే ఈ దీపం వారికి అడ్డంకిగా మారుతుందని, ఇబ్బందిగా మారుతుందని ముస్లింలంతా దీపం వెలగనీయకుండా చేస్తున్నారు. ముస్లింల కోసం, వారి ఓట్ల కోసం ఆ దీపం పెట్టడానికి వీల్లేదు అని 30 ఏళ్ల క్రితం 1994లో డిఎంకే గవర్నమెంట్ ఒక హుకుం జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి హిందూ మక్కల్ కచ్చి అనే ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ పార్టీ అండతో ఆ ఆలయ సిబ్బంది, అలాగే హిందూ సంఘాలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి 30 ఏళ్లుగా. అంటే 1994 తర్వాత లోయర్ కోర్టుకి వీళ్ళంతా వెళ్ళడం జరిగింది. ఇది హిందూ దేవాలయం ఉన్న కొండ కాబట్టి దీపం పెట్టుకోవచ్చు అని ఆనాడే లోయర్ కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. ఎప్పుడు 94లో. దీనిని సవాల్ చేస్తూ ముస్లిమ్స్ హైకోర్టుకు వెళ్లారు. అయితే రీసెంట్గా డిసెంబర్ 3న తమిళనాడు హానరబుల్ జడ్జ్ జిఆర్ స్వామినాథన్ దీపస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవచ్చు అని డిసెంబర్ 3న తీర్పు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 3న తీర్పు ఇచ్చిన తర్వాత దీపం పెట్టడానికి వీలు కాదు కాబట్టి ఆ నెక్స్ట్ డేనే డిసెంబర్ 4న అక్కడ దీపం పెట్టడానికి వెళ్లారు వీరంతా. ఇక్కడే మొదలైంది. మా రాష్ట్రంలో మేము అధికారంలో ఉండి మా ముస్లిమ్స్ కోసం మేము ఒక హుకుంని 30 ఏళ్ల క్రితమే జారీ చేస్తే దీనిని అడ్డుకోవడానికి జడ్జిలు ఎవరు, న్యాయస్థానాలు ఏంటి అంటూ న్యాయస్థానం పైన, న్యాయమూర్తి పైన యుద్ధం ప్రకటించింది డిఎంకే. తమిళనాడు అధికార పార్టీ డిఎంకేతో పాటుగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, ఇలా ఐఎన్డిఐఏ కూటమిగా 2024లో ఫామ్ అయిన పార్టీలు అన్నీ కలిసి పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాకి జడ్జి పైన ఇంపీచ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అభిశంసన తీర్మానం. దుష్ప్రవర్తన, రాజ్యాంగ ఉల్లంఘన చేసినప్పుడు ఇలాంటి ఇంపీచ్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అయితే మేము నెహ్రూ వారసులం, హిందూ వ్యతిరేకులం అని మరొకసారి నిరూపించుకోవడానికి ప్రియాంక గాంధీ దీన్నంతటినీ కూడా తన భుజాలపైన ఈ బాధ్యతను పెట్టుకున్నారు. కనిమొళి, అఖిలేష్ యాదవ్తో కలిసి ఓం బిర్లా దగ్గరికి వెళ్ళి తమిళనాడు హైకోర్టు జడ్జి పైన అభిశంసన తీర్మానం ఇచ్చారు ప్రియాంక గాంధీ. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఏ హిందూ మతం కోసమో, ఏ ఛత్రపతి శివాజీ వారసత్వం కోసమో మహారాష్ట్రలో ముస్లింల మీద యుద్ధం ప్రకటించి కలం పట్టిన చేతితోనే ఒక జర్నలిస్టు ఆనాడు కత్తి పట్టాడో, మహారాష్ట్రలో కాషాయ వస్త్రాలు కట్టాడో, అతడే ఆ హిందూ మతాన్ని రక్షించుకోవడానికి మహారాష్ట్ర డాన్గా మారాడో, అతడే బాల్ ఠాక్రే. బాల్ ఠాక్రే స్థాపించినదే శివసేన పార్టీ. ఏ పార్టీ పెట్టి తను హిందుత్వాన్ని మహారాష్ట్రలో నిలబెట్టాడో ఆ పార్టీ కూడా తమిళనాడులోని ఈ దీపాన్ని ఆర్పే కుట్రలో భాగం అవ్వడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ఇది ఎక్కడున్నామంటే ఒక మత విశ్వాసం మాటున ఆడుతున్న రాజకీయ కుట్రల్లో ఇప్పుడు మనం ఉన్నాం.